హాయ్ అండి. ఈరోజు మండపీతల కర్రీ చేసుకుందామా? మండపీతల్ని శుభ్రం చేసి కారం కలిపి పక్కన పెట్టుకున్నాను. వేరేగా కళాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. అందులోనే ఉప్పు వేసానండి. పీతల్లో ఉప్పు కలపలేదు. ఉప్పు కలిపితే పీతలు మెత్తబడిపోతాయని అమ్మ చెప్పింది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ పీతలు అందులో వేసాను. అవి బాగా మగ్గిన తర్వాత అసలు ఈ కూరకి టేస్ట్ వచ్చేదే వంకాయ వలనండి. అటువంటిది నేను వంకాయ మర్చిపోయాను. అవి వేరేగా ఆయిల్లో వేపి వంకాయ ముక్కలు కూడా అందులో వేసాను. ఈ పీతలు బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసానండి. అవి బాగా ఉడుకుతుండగా చేతితో సన్నికాయల మీద నూరిన జీలకర్ర, వెల్లుల్లిపాయ ఉడుకుతున్న పీతల పులుసులో వేసాను. అది బాగా ఉడికిన తర్వాత పీతలో గుడ్డు ఉంటుంది కదా, అది తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ గుడ్డు పైన వేసాను. తర్వాత బాగా ఉడికిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. షేర్ అందరూ చేస్తున్నారు కానీ లైక్ ఒక్కరు చేయట్లేదండి. ప్లీజ్ ఫాలో చేయండి.